ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య స్త్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం అత్యద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. షష్ఠ స్థానమందు రవి, షష్ఠ రాహువు, షష్ఠ బుధుడు, షష్ఠ చంద్రుడు, షష్ఠ శనేశ్వరుడు కలుపుకునే 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు. 9వ స్థానమందు కుజస్తంభను తొలగిపోయి దశమంలో దిగ్బలయుక్తుడైనటువంటి కుజుని యొక్క స్థితి కూడా ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ప్రత్యేకించి తల్లిదండ్రులకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం, అలాగే ప్రత్యేకించి ఈ రాశి వారికి ఉండేటువంటి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం, శారీరకమైనటువంటి సమస్యల నుండి బయటపడడం, మానసిక ఆందోళన నుండి బయటపడడం, రుణబాధల నుండి బయటపడడం, అలాగే షష్ఠ స్థానంలో ఉండేటువంటి రవిరాహువుల యొక్క కలయిక శత్రువులపై పూర్తి స్థాయిలో విజయానికి కారణమవుతుంది. షష్ఠే రవౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం, ఏదనుకుంటే అది జరుగుతూ ఉంటుంది. అనుకున్నటువంటి మాట, తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతూ ఉంటాయి. పలానా ఉద్యోగంలో మనం చేరాలి, పలానా ర్యాంక్ రావాలి, పలానా స్థితిలో ఉండాలి, లేదా నేను ఇది కొనుక్కోవాలి, ఇంత ఉన్నతమైనటువంటి స్థితి నాకు కలగాలి, పలానా బట్టలు నేను వేసుకోవాలి, ఇలా అది చిన్న కోరిక దగ్గర నుండి పెద్ద కోరిక వరకు కూడా ఈ గ్రహాలు అతి శీఘ్రంగా ఆ కోరికలన్నీ నెరవేరేటట్టుగా మీకు అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది గ్రహాల తారకు పూర్తి అనుకూలమైనటువంటి సమయం. చాలా కాలంగా అవనటువంటి పనులు, శుభ కార్యక్రమాలు మొదలుకొని ఉద్యోగ అవకాశాల వరకు, వ్యాపార పరిస్థితుల వరకు, ఏదైనా గత కొద్ది కాలంగా ఒక పని అవ్వకుండా ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ ఉంటే దానిని ప్రారంభించండి. అతి శీఘ్రంగా అది పూర్తి అయిపోతుంది. చదువుకోవడం కుదరట్లా, పాస్ అవ్వడం కుదరట్లా, ఇలా ఏదైనా చిన్న పని దగ్గర నుండి పెద్ద వరకు అది ఈ వారంలో ఏది ప్రారంభం చేసినా అతి శీఘ్రంగా దాన్ని ముగించగలుగుతారు. లేదా మీరు అనుకున్నటువంటి ఉద్యోగం పొందడానికే చేసేటువంటి ప్రయత్నాలు, లేదా మీకు ఏదైనా ఒక కాంట్రాక్ట్ రావాలి, దానికోసం టెండర్ వేయాలి, ఈ వారంలో వేసుకోవాలి. ఇలా ఏది ఈ వారంలో ప్రారంభం చేసినా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే అనుకున్నటువంటివన్నీ జరగడానికి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. శత్రునాశనాన్ని కలగజేస్తుంది, అప్పుల బాధ నుండి బయటపడేస్తుంది, రుణాలని తగ్గించుకోవడం, మనం తాకట్టు పెట్టినటువంటి బంగారాన్ని విడిపించుకోవడం, తాకట్టు పెట్టినటువంటి వాటిని మళ్ళా మీ సొంతం చేసుకోవడం, ఇలా ఆకస్మిక ధన ప్రాప్తిని సూచించేటువంటి గ్రహస్థితి ఇది. కాబట్టి ఇలా తులారాశి వారికి ఇది అత్యద్భుతమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దత్త క్షేత్ర దర్శనం, ఎక్కువగా దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము నీలము.